అండి. ఈరోజు లంచ్ స్పెషల్ దొండకాయ టమాటా కర్రీ. మరి మీరేం చేసుకున్నారు లంచ్‌లోకి? కామెంట్‌లో తెలపండి. మా వారికి ఎంతో ఇష్టమైన దొండకాయ టమాటా కర్రీ ఎలా చేశానంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని, ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత తగినంత కారం కూడా వేసుకొని, చిటికెడు గరం మసాలా, పావు స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఉప్పు, కారం, పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని దొండకాయ ముక్కలు ఉడికే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా దొండకాయ టమాటా కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.